6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. మరి గర్భిణీ స్త్రీలు గుడికి వెళ్ళకూడదు ఇన్ని నెలల తర్వాత అని అంటారు. నిజంగానే వెళ్ళకూడదా గుడికి? గుడికి వెళ్ళకూడదని ఎక్కడా లేదు నాన్న. వెళ్ళొద్దనే అంటారు కదండి. చెప్తా అది కూడాను. పర్వతారోహణ చెయ్యకూడదు అంటే కొండల మీదకి ఎక్కకూడదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది, శ్రీశైలం ఉంది, ఇట్లాంటి కొండల మీద ఉండేటువంటి దేవాలయాలు ఉంటాయి కదా. ఇది కూడాను ఒక సైంటిఫిక్ రీజన్తో వాళ్ళ ఆరోగ్యం కోసం పెట్టినటువంటి నియమమే. శాస్త్రం అనేటువంటిది కూడా అది కూడా ఒక నియమం. ఎందుకు పెడతారు? కొండలు ఎక్కేటప్పుడు ఆలోచన విధానం మారుతూ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అందువల్ల వాళ్ళకి లోపల ఉండేటువంటి పిండం, గర్భంలో ఉండేటువంటి పిండం దెబ్బతింటుంది. కాబట్టి పైకి ఎక్కొద్దు, కొండల మీదకి వెళ్ళొద్దు అని చెప్తారు. మామూలు దేవాలయాలు ఉంటాయి, మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కేటప్పుడు పొరపాటున జారి పడితే తల్లికి బిడ్డకి, లోపల ఉండే గర్భంలో ఉండే బిడ్డకి ఇద్దరికి దెబ్బే కదా. అందుకోసమని దేవాలయాలకు వెళ్ళొద్దని చెప్తారు ముఖ్యంగా. కానీ వెళ్ళగలిగినటువంటి అవకాశం ఉంటే చక్కగా వెళ్ళొచ్చు. ఇప్పుడు అన్ని సదుపాయాలు వచ్చినాయి. ఇప్పుడు విజయవాడ కనకదుర్గ గుడిలోనే లిఫ్ట్ వచ్చింది, అవునా? అంటే వెళ్ళొచ్చు, అయితే సాధారణంగా అయితే వెళ్ళవచ్చు. కానీ బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు, ఇట్లాంటివి ప్రతిష్టలు, ఇట్లాంటి చోటకి వెళ్ళకూడదు. ఎందుకు? అక్కడ ఇందాక మీరు అన్నారు చూడండి, దున్నపోతుల్ని మేకల్ని బలిస్తుంటారు కదా అని. వాటికి బదులుగా స్మార్త సంప్రదాయంలో, వైదిక సంప్రదాయంలో అన్నంలో కుంకుమ కలిపి రక్తాన్న బలి అంటారు దాన్ని. అది కానీ కొబ్బరికాయ కొట్టి లేదా గుమ్మడికాయ చిన్న పైన ముచుకు వరకు కోసేసి దాంట్లో పసుపు కుంకుమ సున్నం వేసి నీళ్లు పోసి కొడితే ఎలా ఉంటుంది? చూడటానికి రక్త మాంసంలాగా కనబడుతుంది, కొంచెం జిగుప్సగా కనబడుతూ ఉంటుంది, అవునా? అది కలిగినప్పుడు, అది చూసినప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళ మెంటాలిటీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అలాంటివి చూసినప్పుడు వీళ్ళకి భయానకమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. దాని ప్రభావం కూడా గర్భంలో ఉండేటువంటి పిండం మీద పడుతుంది. ఓకే. ఇప్పుడు ఏంటి, కడుపుతో ఉన్నప్పుడు ఇంట్లో వెంటనే పిల్లల ఫోటోలు అంటిస్తుంటారు ఇంట్లో. ఎందుకు? వాళ్ళు ఏదైతే చూస్తూ ఉన్నారో ఆ ఆలోచన విధానం లోపల ఉండేటువంటి గర్భంలో ఉండేటువంటి పిల్లల మీద కూడా పడుతూ ఉంటుంది. అవును. అందుకని భయంకరమైనటువంటి వాళ్ళు చూడకూడదు. కాబట్టి అలాంటి ఉత్సవాల రోజుల్లో రాకూడదు అంటారు. దానికి ఏం పెట్టారు నియమం అంటే, బలిహరణ ఇదంతా చెప్పడం కష్టమని తోరణం కట్టిన గుళ్ళోకి వెళ్ళొద్దు అని చెప్తారు. తోరణం ఉందంటే అక్కడ ఏదో ఉత్సవం జరుగుతుంది. అందులో ఇంకోటి ఏంటి, జనాభా రద్దీ ఎక్కువ ఉంటుంది. రద్దీలో వీళ్ళకి ఇదిగా ఉంటుంది ఆలోచన కూడా. అలాగే ఎవరో కూడా నెట్టుకోవడం జరుగుతుంటుంది. ఈ నెట్టుకున్న సమయంలో వీళ్ళకి దెబ్బ తగలవచ్చు. ఇన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళ ఆరోగ్యం కోసం, లోపల గర్భంలో ఉండేటువంటి బిడ్డ కోసం ఆలోచించి పెట్టినటువంటి శాస్త్రాలే ఇవన్నీ కూడా. కాబట్టి దాంట్లో ఏ రకమైన సంశయం లేదు. వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు, కానీ ఇట్లాంటి ఉత్సవాల రోజుల్లో మాత్రం పొరపాటును కూడా వెళ్ళొద్దు. వాటి వల్ల ప్రమాదం జరుగుతుంది. ఓకే. ప్రశాంతంగా అయితే మామూలుగా వెళ్ళిపోవచ్చు, చక్కగా వెళ్ళి రావచ్చు, దాంట్లో అనుమానమేం లేదు. ఓకే. గర్భం రావడానికి భగవంతుడు కారణం అనుకుంటున్నప్పుడు భగవంతుడిని చూడటానికి ఏమైంది తప్పు? అంతే కదా, అవునా? మరి ఇప్పుడు చాలామంది నిజంగా, నేను ఒక చోట చూశానన్న, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి పేరు వెంకటేశ్వర్లో ఏదో ఉంది పేరు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, ముత్తాతలంతా కూడా ఆంజనేయ స్వామి వారిని బాగా పూజ చేస్తుంది. ఈ పిల్లవాడి తల్లి కూడా ఆంజనేయ స్వామి భక్తురాలే. ఇంకా వాళ్ళ వంశంలో వెళ్ళిపోయింది మొత్తం హనుమా 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 తప్పితే రెండో మాట ఉండదు, లేదా రామ, ఇదే ఉంటుంది. ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత 4 సంవత్సరాలకి చిన్న గోడకి పైకెక్కి పూలు వస్తున్నాడు. నా చిన్న మేనలుడు ఉన్నాడు, వాడికి ఎంత 1.5 సంవత్సరం, గట్టిగా మాటలు కూడా సరిగ్గా రావు వాడికి ఆంజనేయ స్వామి అంటే మా పిల్లవాడికి కూడా చాలా ఇష్టం. మా మేనల్లుడికి ఆంజనేయ స్వామి ఫోటో చూసినా ఏం చూసినా అని చెప్పి చూపిస్తూ ఉంటాడు నాకు. ఈ పిల్లవాడు పైకెక్కి పురుగు వస్తూ ఉంటే వాడిని చూపించి నాకు మా మేనల్లుడు అని చెప్పి చూపిస్తున్నాడు. అంటే ఆ పిల్లవాళ్ళలో అంత స్పష్టంగా చిన్న పిల్లలకు కూడా కనపడేంత ఆంజనేయ స్వామి వారి లక్షణాలు ఆ పిల్లవాళ్ళలో ఉన్నాయి. అంటే వాడు కొలిచిన దైవం, వాడు చేసిన ఆరాధన, వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో ఆ పిల్లవాడి రూపంలో వచ్చిందిగా. వాడిని చూస్తే 4 ఏళ్ల కండలు తిరిగి ఉండేవాడు. ఒంటి నిండా ఆంజనేయ స్వామి వారికి ఉన్నట్టు వెంట్రుకలు ఉండేవి మంచిగా.
ఈ హైబ్రోస్ ఇంతలా హైబ్రోస్ ఉండేది ఒక్కోటి. ఈ ఫోర్ హెడ్ నుదురు ఏదైతే ఉందో విశాలమైన నుదురు ఉండేది. వాడిని చూస్తే నాకు కూడా ఆంజనేయ కనపడేవాడు. అంటే ఆయన లక్షణాలు, వాళ్ళ ఆలోచన విధానం ఏదైతే ఉందో కడుపుతూ ఉన్నప్పుడు ఆవిడ, ఆ లక్షణాలు మొత్తం ఆ పిల్లవాళ్ళు కనబడుతూ ఉన్నాయి. అందుకని వీళ్ళు కడుపుతూ ఉన్నప్పుడు అట్లాంటి చోటకి వెళ్తే అక్కడ జరిగేటువంటి ఇలాంటివన్నీ చూసినప్పుడు భయానకంగా ఉంటాయి కాబట్టి కొంతవరకు అవి చూడొద్దు, అందుకని వెళ్ళొద్దు అని చెప్తారు. కానీ వెళ్ళగలిగిన వాళ్ళు చక్కగా వెళ్ళొచ్చు. గురుగారు, నరదృష్టి అనేది ఉంటుందా? ఈ నరదృష్టి అనేటువంటిది మొట్టమొదటిగా చెప్పాలి అంటే వినాయక చవితి కథలో వింటాం మనం చక్కగా. వినాయకుడు వినాయక చవితి రోజున, గణపతి చతుర్థి రోజున కడుపు నిండా మొత్తం ఉండ్రాళ్ళు అవన్నీ తిని చేతిలో పట్టుకొని తల్లిదండ్రులకి నమస్కారం చేయబోతుంటే కాళ్ళు పైకి వస్తుంటాయి, తల కింద కాంతే లేదు, కాళ్ళ కింద పెడితే దండం పెట్టలేడు. ఈ పరిస్థితుల్లో చంద్రుడు చూసి ఆయన నవ్వితే ఆయన పొట్ట పగిలిపోయింది అనేటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం మనం. నరఘోష ఉంది అని చెప్పడానికి అది ఒకటి నిదర్శనం చాలు మనకి, అవునా? నరఘోష అనేటువంటిది ఎలా ఉంటుందంటే చెప్తానన్న, మంచి డ్రెస్, అది నా కళ్ళ అంటే నా స్వానుభవంగా చెప్తున్నాను, నేను అనుభవించా కూడా. మంచి డ్రెస్ వేసుకొని మా బంధువులు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర వెళ్ళగానే భలే ఉందిరా షర్టు, ఎక్కడ కొన్నావురా అన్నాడు అంటే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో ఏదో ఒకటి చినిగిపోవడమో కాలిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. ఆయన చూసిన తర్వాత 4 షర్ట్లు దాదాపు నేను కింద పట్టమో, లేదంటే చినిగిపోవడమో, మేకు పట్టుకొని చినిగిపోవడమో, అగరబత్తి పెట్టి కాలిపోవడమో ఏదో ఒకటి జరిగినాయి. ఓకే, నాకు అప్పటి నుంచి ఆయన అంటే భయం, నరఘోష కంటే ఆయన ఘోష అంటే భయం ముఖ్యంగా. ఇలా నరఘోష ఉంటుందా అంటే ఉంటుంది నన్ను తప్పనిసరిగా. అంటే నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది. అవును అంటూ ఉంటారు, నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. దానికి ఒక నిదర్శనం చెప్తా. గుంటూరు జిల్లాలో పొన్నూరు అనే ఒక ఊరుంది నాన్న. పొన్నూరులో 54 అడుగుల ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చెక్కాడు ఒక ఆయన. తెనాలి అనేటువంటి ఊరిలో చెక్కారు. దాంతోపాటుగా అదే హైట్లో గరుత్మంతుడి విగ్రహం చెక్కారు. చెక్కిన తర్వాత అప్పట్లో బ్రిటిష్ పరిపాలన, తెనాలి అనేటువంటిది ఇప్పుడు గుంటూరు కదా హెడ్ జిల్లాకి, అప్పట్లో తెనాలి హెడ్. ఆంధ్ర ప్యారిస్ అని పిలిచేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కూడా. ఆంధ్ర ప్యారిస్, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక స్వర్గం లాంటిది అని అర్థం. అక్కడ విగ్రహాల తయారీ బాగా ఉంటుంది. అక్కడ విగ్రహాలు చెక్కారు. ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ మీద నుంచే ఆ ట్రక్ రావాలి, ఈ విగ్రహాలు వచ్చే ట్రక్ రావాలి, అంతకుమించి మార్గం లేదు. బ్రిటిష్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల, దీని మీద నుంచి వస్తే కష్టం, అది కూలిపోతుంది ఇదని. ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను నమ్ముకున్న స్వామి మీద నాకు నమ్మకం ఉంది, సో కాబట్టి నేను దాని మీద నుంచి పోనిస్తాను, అది ఏమన్నా అయితే నేనే చూసుకుంటాను, నేనే పునర్నిర్మాణం చేస్తాను బ్రిడ్జిని అని చెప్పేసి తీసుకొని వచ్చారు. విగ్రహాలు ప్రతిష్ఠ జరగబోయే సమయానికి ఈ మొత్తం ముసుగు వేశారు విగ్రహాలు మొత్తానికి. ఆవిడ కన్న తల్లి, ఆ విగ్రహాలు చెక్కిన శిల్పి తల్లి, ఆ తెర అట్లా పైకి ఉన్నప్పుడు ఆమెకు చూపిద్దామని చెప్పి తెర పక్కకు లాగాడు. అబ్బా నాన్న, ఇంత విగ్రహం నువ్వు చెక్కావా అంది. గరుత్మంతుడికి 5 తలలు పెట్టి చెక్కాడు ఆయన. 4 తలలు పట్ట 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 కింద రాలిపడ్డాయి. 54 అడుగుల విగ్రహం ఏంటి, ఎంతెంత తలలు ఉంటాయి ఒక్కోదానికి, ఇలా ఉంటుంది ఒక్కో తల. అలాంటివి 4 తలలు కింద తెగబడిపోయింది. ఇంకేం మాట్లాడాలి చెప్పండి? నరఘోష ఉంటుందా? ఉండదా? అవునా? తల్లికైనా తండ్రికైనా కొడుకైనా కూతురికైనా ఎవరైనా పరాయి వాళ్ళైనా సరే, దీంట్లో ముఖ్యంగా తల్లి ఆశ్చర్యపడుతూ ఘోష పెట్టింది అనుకుందాం, కొంతమందికి ఉంటుంది. దృష్టి అనేటువంటిది ముఖ్యంగా మానసిక స్థితిని బట్టి అని చెప్తాను నేను. ఎదురువాడు జలసి అంటే కుళ్ళుబోతు మనిషి అయితే తప్పనిసరిగా వాడి దృష్టి ఫలిస్తుంది ఎదురువాళ్ళ మీద. అంత ఘోరంగా లోపల జలసి ఫీల్ అవుతుంటాడు కదా. ఈ కాలంలో ఎక్కువగా జరిగేది అదే కదా, నాకు లేదు వాడుకుంది, నాకు లేదు వాడుకుంది, వాడికే ఉంది నాకెందుకు లేదు, నాకెందుకు లేదు, నాకెందుకు లేదు, ఈ ఘోష ఏడుపు ఎక్కువ అయిపోయింది. బయటికి నవ్వుతూ కనిపించినా సరే చాలా బాగుందిరా, మనసులో వేసుకున్నాడు బస్, ఇంత మంచి షర్ట్ వేసుకున్నాడు, ఇంత బంగారం అట్లా కొన్నాడబ్బా, పక్కకు పోతాడు, వీడి గురించి చెప్తుంటాడు, వాడు దొంగతనం చేస్తూ వచ్చింది, వీడి కుళ్ళు అంతా కూడా వాడి మీద నిందలతో మోపుతూ ఉంటాడు, బురద చల్లడం. ఇలాంటి కుళ్ళు స్వభావం ఉన్నటువంటి వ్యక్తుల దృష్టి పడితే తప్పనిసరిగా పాడైపోతుంది, ఘోష ఎక్కువగా ఉంటుంది. మంచి షర్ట్ ఉంది నాన్న, ఇక్కడ నేను నరఘోష అనేటువంటిది ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది.
ప్రతి వృత్తిలో, ప్రతి ఉద్యోగంలో, ప్రతి వ్యాపారంలో తప్పనిసరిగా ఉంటుంది. ముష్టివాడు ఉన్నాడు, సాటి ముష్టివాడితో వాడికి దృష్టి, వాడికి బాగా పైసలు వస్తున్నాయి, నాకు రావట్లేదు, వాడి దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతుంది. అవునా? అలాంటప్పుడు దృష్టి సర్వసాధారణంగా ప్రతి ఒక్క మంచి పనిలో ప్రతి ఒక్కళ్ళకి ఉంటూనే ఉంటుంది తప్పనిసరిగా. లేదు అని చెప్పడానికి అవకాశమేం లేదు. నరఘోష కలిగినప్పుడు ముఖ్యంగా కొంతమంది చూడండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి రాగానే వెంటనే తలనొప్పి వచ్చేస్తుంది, అవును, బాడీ పెయిన్స్ నాకే వచ్చేస్తాయి, చాలా సార్లు జరిగింది, ఫీవర్ష్గా ఉంటుంది. ఇంకా అసలు ఎట్లా అంటే ఒక అనీజీ అనమాట, తెలుసు. చెప్పలేనంత అనీజీగా ఉంటుంది. ఎవరో ఒక మనిషి మన మీద ఒక 100 కేజీల బండ పెడితే ఎలా ఉంటుందో అంత వెయిట్ మోస్తున్నట్టుగా బాడీ అంతా అనీజీగా ఉంటుంది, బాడీ హీట్ ఎక్కిపోతుంటుంది, అవును, గందరగోళంగా తయారైపోతుంది బాడీ అంతా కూడా. ఉమ్. ఇవన్నీ కూడా నరఘోషకి చిహ్నాలే. మరి దాని నుంచి తప్పించుకోవడం ఎలా? పూర్వకాలంలో మనకు పెట్టిన సిద్ధాంతాలు, శాస్త్రాలు, సంప్రదాయాలు ఊరికినే పెట్టలేదు నాన్న, చాలా మంచిగా ఆలోచించి పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు కూడా కొంతమంది దాన్ని అనుసరిస్తూ ఉంటారు. మనం ఏదన్నా శుభకార్యాలకు మంచిగా రెడీ వెళ్తున్నప్పుడు కూడా అరికాల్లో కాటుకు పెట్టుకొని వెళ్తారు చాలామంది. అవును, ఏదున్నా ఘోషకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఉమ్. దాంతో వెళ్ళిపోతూ ఉంటుంది నలుపు మీద. అలాగే కొంతమంది చేతులకి కాళ్ళకి తాళ్ళు కట్టుకుంటారు, నల్లని తాళ్ళు కట్టుకుంటారు. అవును, కొంతమంది జుట్టుతో తయారు చేసిన తాడు కానీ, అవును, లేదంటే మామూలు దారంతో తయారు చేసిన దారం కానీ, ఇవి కానీ కట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మంచి డ్రెస్ వేసుకున్నాం, నల్ల తాడు ఒక్కటే బాగాలేదు కాలికి, ప్రతి ఒక్కళ్ళ దృష్టి అక్కడే పోతుందిగా, అబ్బా ఇంత మంచి డ్రెస్ వేసుకుంది, ఆ తాడు కట్టుకుందిరా, ఆ తాడు దగ్గరికి వెళ్ళిపోతుంది కదా, అది రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి ఏ రకమైనటువంటి ఘోష అప్పుడు తగలకుండా ఉంటుంది. ఉమ్. అలాగే ఏ ఫంక్షన్కి వెళ్ళి వచ్చినా, ఏదైనా సన్మానాలు జరిగినా, ఏదైనా బహుమతులు వచ్చిన రోజైనా, ఏదైనా పిల్లలకి అవార్డ్స్ వస్తూ ఉంటాయి స్కూల్స్లో, అట్లాంటి వాటికైనా దేనికైనా సరే ఇంటికి రాగానే కల్లుప్పు, మనకి దొడ్డుప్పు అంటాం కదా, అవును, ఆ దొడ్డుప్పు తీసుకొని తల్లి చాలు, ఇంకెవ్వరూ అక్కర్లా, 3 సార్లు క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి పైనుంచి కిందకు 3 సార్లు తుడిచేసి అవి తొక్కని చూడ పడేసేయండి, ప్రశాంతంగా ఉంటారు ముఖ్యంగా. అలాగే ఇంకా ఎక్కువ ఉంది, కుంభదృష్టి అని చెప్పి ఒకటి చేస్తూ ఉంటారు. ఒక ప్లేట్లో నీళ్ళు పోస్తాం, ఉమ్. ఒక నూనెలో ముంచిన క్లాత్ తీసుకొని బాగా పొడుగ్గా తీసుకొని ఓ 2 పెలికలుగా ఇట్లా కిందకి కట్ చేసేసుకొని దాన్ని నిప్పుతో మంటతో వెలిగించేసి దాన్ని ఒక గిన్నె ఉంటుంది కదా, గిన్నెలో తీసుకొని దాంట్లో వేసేసి 3 సార్లు క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ వేసి తిప్పేసి ఆ నీళ్లు ఉన్న ప్లేట్ ఉంది కదా దాంట్లో ఇట్లా బోర్లు ఇచ్చండి, ఉమ్. మీకు శబ్దం వస్తుంది, జిజ్జమని సౌండ్ వస్తుంటుంది, లోపల వాటర్ మొత్తం లోపల లాగిపోతుంది. అది కూడా దృష్టి తీసేసేటువంటి విధానం. ఉమ్. అసలు ఇవేవి వద్దు, మాకు ఇవన్నీ కాదు. ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఉన్నటువంటి సింధూరం తీసుకొని నిధులను పెట్టుకొని వెళ్ళిపోండి, అవును, అదే ఏ రకమైనటువంటి దృష్టి ఉండదు. పడుకునేటప్పుడు కూడా సింధూరం పెట్టుకొని పడుకుంటే ఏ రకమైన దుష్ట స్వప్నాలు రాకుండా ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఇవి దృష్టి దోషాలకు నివారణకి మార్గాలు. దృష్టి కలుగుతుందా అంటే కలుగుతుంది, తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి చాలామందికి ఏదో రకమైనటువంటి, ఇప్పుడు నేనున్నానన్న, నేను కాదు ఇంకొకళ్ళు ఉన్నారు, ఇలానే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. దీంట్లో మా వాళ్ళకే నా మీద దృష్టి ఏడుపు కలిగేటువంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా, చాలామంది ఎదుగుతున్నారు అని చెప్పి రెడీగా ఉంటారు జనాలు. తప్పనిసరిగా పక్కవాడికి లిఫ్ట్ ఇస్తారో లేదో తెలియదు కానీ కిందకి లాగడం మాత్రం పక్క. అవును, అందులో మా వాళ్ళను మరీ ఎక్కువగా ఏడుస్తుంటారు. నిజం నాన్న, అంటే నా గురించనే కాదు నేను చెప్తుంది. బ్రాహ్మణానాం అనేకత్వం గజరాజో మందబుద్ధిశ్చ సర్పానామతి నిద్రహ త్రిభిః లోకోపకారక అని చెప్పి ఆదిశంకరాచార్య స్వామి వారు చెప్పారు. బ్రాహ్మణులందరూ ఏకంగా ఎక్కడ ఉండరు, అనేకత్వంలోనే ఉంటారు, ఎక్కడ కలిసి ఉండరు. ఒకడు ఆలోచిస్తేనే ప్రపంచాన్ని నాశనం చేస్తాడు 10 మందిని, అందరు కలిసి ఆలోచిస్తే ప్రపంచం నాశనమే. గజరాజు మందబుద్ధిశ్చ, ఏనుగు ఎప్పుడు మందబుద్ధితో పడుకొని ఉంటుంది. అది హుషారుగా ఉంటే కోటలు గుమ్మాలు ఇళ్ళు మొత్తం కూలగొట్టేసి పడేస్తుంటుంది. సర్పానాం అతి నిద్రహ, పాము 23 గంటలు నిద్రపోతుంది, 1 గంట ఆహారానికి వెళ్తుంది. ఆ గంటలోనే ఎవడు కనబడితే కాటేసి చంపేస్తుంటుంది. అది కూడా ఎప్పుడు 24 గంటలు నిద్ర లేకుండా తిరుగుతూ ఉంటే ప్రపంచం మొత్తం నాశనమే కదా. ఈ 3 బ్రాహ్మణులు కొట్టుకుంటూ ఉండడం, ఏనుగు ఎక్కువసేపు పడుకొని ఉండడం, మందబుద్ధితో ఉండడం, పాము ఎక్కువసేపు పడుకొని ఉండడం, త్రిభిః లోకోపకారక, 3 లోకానికి ఉపకారంట. కాబట్టి అంటే ఎక్కువగా ఉంటుంది. నేను చూస్తున్నా కదా, నాకు ఆల్రెడీ అన్ని ఛానల్స్ దగ్గర మళ్ళీ ఎదురవుతూనే ఉన్నాయి, జనాలు చెప్తూనే ఉన్నారు ఇలా మీ మీద యాడ్ చేస్తున్నారని, వింటుంటాం, ఉదయటం, అంతకుమించి చేయగలిగేది ఏం లేదు. ఈ ఎవరి ఏడుపు వాళ్ళదే, నీ ఏడుపు నా ఎదుగుదల అని చెప్పి నేను చెప్తూ ఉంటా.
కాబట్టి ఘోష అనేది ఉంటుంది నా తప్పనిసరిగా ఆ, చేస్తూ చేస్తూ ఉన్నట్టు టక్కన అయిపోతుంది వ్యాపారం కానీ ఏదైనా సరే. ఒకడు ఉన్నట్టు మంచి స్థాయిలో ఉన్నవాడికి ఉద్యోగం ఊడిపోతుంది, మళ్ళీ Sudden ఉద్యోగం గా. రాదు ఇక. అవును. ఒక్కసారి సడన్గా మొత్తం ఆగిపోతాయి, స్ట్రక్ అయిపోతాయి, ఏదో బ్లాక్ చేసినట్టే. మ్మ్. అలాంటివన్నీ కూడా ఇట్లాంటి వాటి వల్లనే జరుగుతాయి. కాబట్టి వీటి కర్మ ఈ విముక్తి, నరఘోష విముక్తి అనేటువంటి తప్పనిసరిగా చేసుకోవాలి, చేస్తే మంచిది.